హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మా విక్కీ బర్త్డే అయితే లాస్ట్ వీక్ అయింది. మీ అందరికీ తెలుసు. నేనైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, కానీ వీడియో కొంచెం లేట్ అయింది పెట్టడానికి. సో మా విక్కీ బర్త్డే ఎలా జరిగిందని పెట్టాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు అది చూపిద్దాం అనుకుంటున్నాను. సో మా విక్కీ బర్త్డే అయితే మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎవరికి చెప్పలేదు. సో మా విక్కీ హ్యాపీ కోసం అయితే కేక్ కటింగ్ చేసి ఏదో కొంతమందికి 15 మెంబర్స్ వరకు అయితే మేము చెప్పుకున్నాము. సో మా విక్కీ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడు ఇంకా ఫుల్ హ్యాపీ బర్త్డే కోసం. మా లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్సెస్ అన్నీ చేస్తున్నాడు. సో బెలూన్స్ అయితే ఫుల్ ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ డాడీ అయితే వద్దు పోతాయన్న వాళ్ళు ఏం వినట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో బెలూన్స్ డెకరేషన్ కోసం అయితే చంటి హెల్ప్ చేస్తున్నాడు మా ఆయనకి. చంటి శ్రావణి మా ఇంటి పైన రెంట్కి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏదైనా మా ఇంట్లో అకేషన్ అయినా ఫంక్షన్ అయినా ఫెస్టివల్ అయినా ఏదైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో చంటి మా ఆయన కలిసి అయితే బెలూన్స్ అంతా కట్టేశారు. సో మేము ఈ సెట్ అయితే ఏదైతే ఉందో అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. సో అలాగ ఇచ్చేసారు. డెకరేషన్ ఏదైతే ఉందో బెలూన్స్ అన్నీ కలిపి వాళ్ళే ఇచ్చారు సెట్. సో మేము అది జస్ట్ మా ఆయన బెలూన్స్ అయితే ఊదేసి అలా డెకరేషన్కి అలా పెట్టేశారు, అలా టై చేసి. సో డెకరేషన్ అయిపోయాక మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. సో కేక్ కటింగ్ చేశాక ఇంకా సింపుల్గా భోజనాలు అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో కేక్ కటింగ్ అప్పుడైతే ఎవరికి ఎక్కువ చెప్పలేదు. సో 15 మెంబర్స్ వరకు అయితే మేము చెప్పుకున్నాము. ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇంకా నేను నెక్స్ట్ భోజనాల అరేంజ్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను. సో భోజనం కోసం అయితే నేను వచ్చిన వాళ్ళ కోసం కొబ్బరి అన్నం ఉన్న చికెన్ కూర వండాను. సో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ వండుదాం అనుకున్నాము. మా బావేమో అందరూ శ్రావణ మాసం కదా చికెన్ తినరు అని అంటే, సో కొబ్బరి అన్నం చేసి అలాగే చికెన్ కర్రీ వండాను. సో వెజ్ తినే వాళ్ళకైతే పొటాటో కూర వండాను. సో ఈ కొబ్బరి అన్నం కోసం అయితే నేను కొంచెం కొబ్బరి పాలు గ్రైండర్ చేసి ఆ పాలు తీసుకొని అవైతే అందులో వేసుకొని కొబ్బరి అన్నం అయితే రెడీ చేసుకున్నాను. సో వన్స్ కొబ్బరి అన్నం ఫినిష్ అయ్యాక నెక్స్ట్ చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళాను. సో కొబ్బరి అన్నం అయితే రెడీ అవుతుంది, కొంతసేపు అయితే రెడీ అయిపోతుంది. సో కొబ్బరి అన్నం లాస్ట్కి ఫైనల్గా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ నేను చికెన్ వండడానికి అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో చికెన్ బాగా క్లీన్ చేసుకొని దాంట్లో అయితే పసుపు, ఉప్పు, కారం, పెరుగు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని తర్వాత అయితే కర్రీ రెడీ చేశాను. సో సింపుల్గా అయితే వండుకున్నాను. సో ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక ఏదైతే చికెన్ అది ఉందో అందులో వేసుకొని సింపుల్గా దగ్గరగా కర్రీ చేసేసాను. సో లాస్ట్గా అయితే కొత్తిమీర అవి కట్ చేసుకొని అందులో వేసుకొని గార్నిష్కి అయితే ఇంకా ఆపేసాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తర్వాత వంట అయిపోయాక మేము కేక్ కటింగ్ అయిపోయాక మేము అందరం ఒకసారి కూర్చొని భోజనం చేసేసాము. సో వెజ్ తినే వాళ్ళకి పొటాటో కర్రీ, కొబ్బరి అన్నం, కచంబరి, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ. బాయ్ బాయ్.